ప్రేమామయుడా అన్నప్పుడు నిజమే, దేవుడు ప్రేమామయుడు. ఎంత గొప్ప ప్రేమ మన మీద చూపించాడు, మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత అపారమైనదో అనేకమైన రుజువులు, సాక్ష్యాలు మీ కళ్ళ ముందు పెట్టాం. గత రాత్రి మీరు విన్న మాటల్లో ఒకప్పుడు ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచ ప్రజలకు పాఠం చెప్పాలి, వారి జీవితాలు, వారి బ్రతుకులు గుణపాఠం అవ్వాలి అనుకున్నాడు. అందుకే వారి చరిత్ర ఎందుకు బైబిల్లో ఉంది అన్నప్పుడు మనకు బోధ కలుగు నిమిత్తము అని ఒక చోట చెప్పాడు, మరో చోట బుద్ధి కలుగు నిమిత్తము అన్నాడు. అంటే వారి చరిత్రను చదువుకుంటున్న, ఇశ్రాయేలుల చరిత్ర వింటున్న వారిలో బోధ కలగాలి, బుద్ధి కలగాలి. దేవుడు వారిని బాలురుగా భావించాడు, పిల్లలుగా ఎంచాడు. అందుకే వారి కోసం వారు ఏమీ ఆలోచన చేసుకునే పరిస్థితి లేకుండా సమస్తము దేవుడే ఆలోచించాడు వారి కోసం. సమస్తము దేవుడే వారి కొరకు సమకూర్చాడు. ఏమండి, మన గర్భాన పుట్టిన పిల్లలకు సమస్తాన్ని తల్లిదండ్రులుగా మనం సమకూరుస్తాం. వారు ఏది అడగరు. ప్రేమ కలిగిన ఒక తల్లిగా, తండ్రిగా వారి మనసెరిగి ఎప్పుడెప్పుడు ఏం కావాలో అన్నిటిని మనం కొన్ని వారి చేతిలో పెడుతుంటాం. ఇది మన కన్నా మన పిల్లల పట్ల మనం చూపిస్తున్న ప్రేమ. అలానే ఇశ్రాయేలీలు వారు బాలురై ఉండగా అని చదువుకున్నాం రాత్రి మనం. ఎక్కడ? ఐగుప్తులో. వారిని ఆయన విడిపించాడు. ఏమండి, వారి కష్టం చూశాడు, చలించిపోయాడు. విడిపించాలనుకున్నాడు, మోషేకు జన్మనిచ్చాడు. ఫరో ముందు నిలవబెట్టాడు, ఫరో ఒప్పుకోలేదు. దానికి ఐగుప్తుల మీద దేవుడు తన కోపం చూపించాడు. 10 విధాల తెగుళ్లతో వారిని బాధించాడు. మొత్తానికి ఇశ్రాయేలీలు విడిపించబడ్డారు బానిసత్వం నుంచి. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కనానుకు వెళ్ళడానికి, ఐగుప్తును దాటడానికి. వారు చూస్తుండగానే ఎర్ర సముద్రాన్ని 2గా విడగొట్టాడు. ఆరిన నేలను మధ్యలో కలిగించాడు. ఆనందంతో, సంతోషంతో ఎవరిని పరుగులు పెడుతూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు. అవతల ఒడ్డుకు చేరారో లేదో, వెనక నుంచి వాళ్ళు తరుముతూ వస్తున్న ఫరో సైన్యం వారు చూస్తుండగానే ఎర్ర సముద్రంలో కలిసిపోయారు. సైన్యాన్ని సముద్రంలోన దేవుడు సమాధి చేశాడు. ఇవన్నీ ఎవరి కొరకు చేశాడు దేవుడు అన్నప్పుడు, తను ప్రేమించిన తన పిల్లలైన ఇశ్రాయేలీల కొరకే దేవుడు చేశాడు. అంతటితో అయిపోయిందా? 40 సంవత్సరాలు, ఏమంటే 40 years వారికి ఏం కావాలి అన్ని దేవుడు చూసుకున్నాడు. కాళ్ళకు వేసుకునే చెప్పులు మొదలుకొని, ఏమంటే వేసుకునే బట్టల వరకు వాళ్ళు ఏమైనా ఆలోచించారా? వాటి కోసం ఆలోచించలేదండి. చెప్పులు అరగలేదట, బట్టలు మాసిపోలేదట, కాళ్ళకు వాపులు లేవు, ఎండ దెబ్బ లేదు, చలి లేదు, చీకటి లేదు. ఏంటండి ఈ జాగ్రత్తలు? అంటే ఒక బిడ్డను ఒక తల్లి ఎంత జాగ్రత్త చేస్తుందో అంత జాగ్రత్తగా, అంత పద్ధతిలో ఇశ్రాయేలును దేవుడు సంరక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. ఎందుకంటే వారి పూర్వీకులకు ఆయన ఇచ్చిన మాట, వారి పితరులకు ఆయన ఇచ్చిన మాట అండి.
దేవుడు మాట మీద నిలబడేవాడు. అది మీరు మర్చిపోకూడదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. అంటే ఏదైనా మాట అన్నాడు అంటే, ఏదైనా చెప్పాడంటే ఆయన చేస్తాడు. ఏమంటే చెప్పాడా అది జరగాలంతే. అబ్రహాముకు శారాకు వృద్ధాప్యమైన పిల్లలు లేరు, అంతే కదండి. సుమారు 75వ ఏట అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి దేవుడు, ఆయన అబ్రహాము నీ సంతానమును ఇసుక రేణువులంతగా విస్తరింపజేస్తాను. ఒకసారి బయటికి రా, ఆకాశాన్ని చూడు, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించగలవా? నీ గర్భవాసము నుంచి వచ్చే జనాంగం అలా ఉంటుందన్నాడు. ఏదండి, ఎప్పుడు వచ్చాడు ఇస్సాకు? 100వ ఏట సుమారు, అంతే కదండి. అంటే ఇన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు. ఇన్ని సంవత్సరాలైనా 25 ఏళ్ళైనా దేవుడు మరచిపోలేదు. అది విషయం. ఏమండి, 25 ఏళ్ల క్రితం చెప్పాడు దేవుడు. 25 ఏళ్ల అనంతరం చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో మీదటికి మరలా వస్తాను, నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది. గుడ్ న్యూస్. ఏమండి, దేవుడు అన్నాడు అంటే చేస్తాడు. అంత మంచివాడండి దేవుడు. అదే అబ్రహాముకు ఒకప్పుడు దేవుడు వాగ్దానం చేసింది. ఇదిగో నీ 4వ తరం మరలా ఇక్కడికి వస్తుంది, నేను తీసుకొస్తాను. అదేనండి మోషే గారి నాయకత్వంలో వస్తున్న ఈ జనాంగం. దేవుడు పసిబిడ్డలను, ఏమంటే పిల్లలను వేలు పట్టుకొని నడిపించినట్లుగా, రాత్రి చెప్పాను కదా, ఒక పసిబిడ్డను వేలు పట్టుకొని ఒక తండ్రిగా ఒక తల్లిగా మనం ఎలా నడిపిస్తామో దేవుడు ఇశ్రాయేలీయులను కూడా అలా వేలు పట్టుకొని నడిపించాడు. దేవుడి వలన అన్ని మేలును అనుభవించారు. ఆయన చేసిన వాటిని కళ్ళారా చూశారు. కానీ ఏం చేశారు? దేవుడికి కనీసం దేవుడికి కృతజ్ఞత కూడా చెప్పలేని జాతిగా చరిత్రలో మిగిలిపోయింది. కనీసం థ్యాంక్స్, దేవా మా కొరకు ఐగుప్తీయులను బాధించావు తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని విడిపించడం కోసం ఐగుప్తీయులలో జ్యేష్ఠ సంతానాన్ని మా కొరకు సంహారక దూతను పంపించి సంహరించావా? మా కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావా? ఏంటి నాయన మా మీద మీకున్న ప్రేమ? ఈ విషయాన్ని ఎక్కడో ఎరుకలో ఉన్నటువంటి ఎవరి ఒక రాహాబ్ అనే వేశ్యకి తెలిసిందట. ఏ విషయం? ఎర్ర సముద్రం 2గా చేసిన దేవుడు యెహోవా, ఇశ్రాయేలీయుల దేవుడు అని. ఒక సందర్భంలో వేగుల వారిని పంపించినప్పుడు ఎరుకోకు ఈ వేగుల వారు వచ్చారన్న సంగతి, ఇశ్రాయేలులోకి 2 వచ్చారన్న సంగతి ఎరుకో రాజుకు తెలిసినప్పుడు వీరిని వెతికే ప్రయత్నంలో ఉంటుండగా ఆ 2 రాహాబ్ అనే వేశ్య చేరదీసి వారిని దాచిపెట్టింది. అప్పుడు ఈ రాహాబ్ అనే వేశ్య వేగుల వారితో అంటున్న మాట, అయ్యో మీ దేవుడు, మీరు నమ్మిన దేవుడు యెహోవా మీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడట, ఆరిన నేల కలిగించాడట. ఈ వార్త విన్నప్పుడు, ఇది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఏమండి రిఫరెన్స్? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం అండి. యెహోషువ గ్రంథం
2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. 11వ వచనం. మేము వినినప్పుడు, అదో వచనం అండి. ఏం విన్నారు వాళ్ళు? ఏం విన్నారంట? మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీటిని ఎలాగో ఆరిపోజి, సముద్రపు నీరు అది కాలువ కాదు, అది ఒక సముద్రం. సముద్రపు నీటిని ఎలాగో ఆరిపోయేటట్టుగా చేసెనో, యోర్దాను తీరమున ఉన్న హమోరీయులైన 2 రాజులు, సీహోనుకును ఓగునకును మీరు ఏమి చేశారో ఆ చేసినవన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను అన్నాడు. ఏమండి? మా గుండెలు కరిగిపోయెను. విన్న స్త్రీ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మీ కొరకు చేసినవి, దేవుడు మీ పక్షాన ఉండి జరిగించినవి మేము విన్నాము. విన్నందుకే మా గుండెలు ఏమైపోయాయి? కరిగిపోయాయి. విన్నందుకే మా గుండెలు కరిగిపోతే కళ్ళారా చూసిన మీ గుండెలు ఏమైపోవాలి? ఏమంటే ఎన్ని చేశాడండి వారి కోసం దేవుడు, ఎన్ని చేశాడు. కానీ అన్నింటి వలన వారు దేవుడికి ఏం కలిగించారు, ఏమి రప్పించారు అన్నప్పుడు కోపం. అదే కదా రాత్రి విన్నారు. ఇన్ని చేశాడు, అన్ని అనుభవించారు, ఆఖరికి దేవుడికి వాళ్ళు కలిగించింది ఆవేదన, దేవుడికి వాళ్ళు రప్పించింది ఆవేశం. ఏమండి? ఎంత ప్రేమ చూపించాడో అంత పగను ఇశ్రాయేలీల మీద దేవుడు చూపించాడు. ఒక్క దినమందు 23,000 మంది కూలిపోయారు. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. ఏమంటే ఒక సందర్భంలో మాంసం అని ఒకటే ఏమంటే ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎవడో విపరీతంగా మాంసం కురిపించేశాడు. ఆ తర్వాత మాంసం ఉంది కదా కళ్ళ ముందని ఆనందముతో, ఏమంటే ఆశతో మాంసం నోట్లో పెట్టుకున్నారట, అంటే తిందామని. అప్పుడు ఆ సమయంలో దేవుడు ఏం చేశాడో ఒక మాట మీరు బైబిల్లో చూస్తే, అంటే దేవుడు ఎంత కోపం ఆయనకు మీకు అర్థం కావడానికి ఈ మాటను మీకు చూపిస్తున్నాను. ఏమంటే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 29వ వచనం. అంటే కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 29లో వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. అయితే వారి ఆశ తీరక మునుపే, ఏంటి ఎవరి ఆశ? మాంసం కోసం ఏడ్చారని రాత్రి చెప్పానా? అయితే వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్ళలో ఉండగానే, ఏమంటే ఆహారం అట వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోపము వారి మీద దిగిపోయింది. ఆహారము వారి నోళ్ళలో ఉందట, ఇంకా లోపలికి వెళ్ళలేదు.
అంటే నోటిలో ఉండగానే వాళ్ళ గొంతు నులిమేశాడా, చంపేశాడా. అప్పుడప్పుడు తింటుండగానే ఏమండి, ఆఫీస్ నుంచి వస్తారు, భోజనం పెట్టమంటారు, అలా భోజనం ముందు కూర్చుంటారు, ఏమండి ముద్ద కలుపుతారు, నోట్లో పెట్టి నములుతూనే ఉంటారు, కుప్పుకొలిపోతారు. ఏంటంటే హార్ట్ అటాక్. అయ్యో ముద్ద కూడా తినలేదండి. నోట్లో పెట్టి నమిలాడు, నములుతున్నాడు, ఈలోపే గుండె కూడా అప్పుడే రావాలా ఏమంటే, ఇటు అప్పుడే నములుతుండగానే రావాలా చావు. ఇక్కడైతే దేవుడు చంపాడు. ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే. ఎందుకంటే వారి మీద దేవుడు ఎంత పగ. చిన్న పిల్లవాడిని వేలు పట్టుకొని నడిపించినట్లుగా నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ఎందుకు అరణ్యములో ఎంత దారుణంగా వారిని చంపాడన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి అంత కోపం రప్పించారు. ఏమంటే కిందికి వెళ్తుంటేనండి, ఆ తర్వాత మాటల్లో ఇంకా కిందికి వెళుతుంటే మనము ఏమంటే 20:32 నుంచి ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను ఎవరు నమ్ముకొనకపోయిరి అంటున్నాడు. ఎంత విచిత్రం అండి. ఏంటి ఎంత జరుగుతున్నా ఒకవైపు ప్రేమను చెప్పాడు, ప్రేమను చూపించాడు, ప్రేమను బట్టైనా నమ్మాలి. పోనీ ప్రేమను బట్టి నమ్మలేదు, నెక్స్ట్ ఏంటిక ఏమండి చంపుతుంటేనైనా మారాలా? ఇదేంటండి, ఏ మనుషులండి వీళ్ళు? ఏమన్నా అప్పుడప్పుడు అంటుంటారు, చెబితే వినకపోతే ఏమండి ఒక దెబ్బేసైనా చెప్పాలి అంటుంది లోకం. దేవుడు చూపించిన ఆ ప్రేమకే వారు దేవుని నమ్మాలి, దేవుడు పాదాల మీద పడిపోవాలి. ఎవడు ఆ ప్రేమకు కూడా వారు దేవునికి లోబడినప్పుడు ఇక దేవుడు తన కోపాన్ని కూడా చూపించాడు. ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు తన కోపాన్ని చూపిన అర్థం చేసుకోలేకపోయారంటే ఏమనాలండి ఇశ్రాయేలును? మీరు చెప్పండి. ఏమండి, ప్రేమకు లొంగాలి, ప్రేమకు కూడా లొంగనప్పుడు ఆ తర్వాత దేవుని పగకైనా లొంగాలి. దేవుని పగను చూసి కూడా, దేవుని ఆవేశాన్ని చూసి కూడా వాళ్ళు లొంగకపోతే ఏమండి అసలు మనుషులు అంటారా? మీరు ఆలోచించండి. వారు ఇంకా ఒకవైపు ఎంత ప్రేమను చూపించాడు, అదే సమయంలో ఆహారము వారి నోళ్ళలో ఉండగానే వారిని సంహరించాడు. అది చదువుకున్నాం. అలానే ఆ ఒక్క సందర్భంలోనే కాదు, అనేక సందర్భాలలో చంపుతూ వస్తున్నాడు. దేవుడు చంపటం, వాళ్ళు చూడటం జరుగుతూనే ఉంది. అలాంటి శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అమ్మో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తున్నాడు, తప్పు చేస్తే దేవుడు చంపుతున్నాడని భయపడి ఏమంటే దేవుడి మాట వినవలసిన వారుగా ఏం చేస్తున్నారని అక్కడ రాయబడి ఉందండి. ఏం చేస్తున్నారంటే వారు ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా 78వ అధ్యాయం 32లో ఎంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు, ఎంత జరుగుతున్నా ఇంకా పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములను ఊపిరి వల గడిచిపోయేసెను, వారి సంవత్సరములను అకస్మాత్తుగా గడిచిపోయేటట్టుగా చేశాడట. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. ఏదో ఆ సమయంలో వారిని సంహరించినప్పుడు ఆయనను వెతికారట. అయితే
వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. ఎందుకంటే శవాలు గుట్టలుగా పడిపోతున్నాయి. ఏమంటే నిజంగా మనం కూడానండి, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగిందని కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా భూకంపం వచ్చిందని కానీ, తుఫాను వచ్చిందని కానీ విన్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్లో ఇంతమంది చనిపోయారని విన్నప్పుడు భయం కలుగుతుంది. అమ్మో, గుడికి వెళ్ళాలనుకుంటాం, మీటింగ్కి వెళ్ళాలనుకుంటాం, ఏమండి దేవుడి కోసం ఏదో చేయాలనుకుంటాం. ఇప్పుడు చావులు విన్నప్పుడు లేదా చావుని చూసినప్పుడు, చావును చూసినా చావు గురించి విన్నా ఏదో ఆ రోజు కాస్త భయం. అది నిజంగా వచ్చిన భయమా, నిజంగా వచ్చిన భక్తి అయితే అది ఎప్పటికి ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తుంటే, ఇక్కడ ఈ మాట చూడండి, ఏమంటే వారిని సంహరించినప్పుడు వారు వారిని వెతికిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమలాడుకునేది. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. అంతవరకు బాగుంది. అసలు ఇది నిజంగా ఒరిజినల్ గా వచ్చిన మార్పు వారిలో అందరి కింద చెప్తున్నాడు 36. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. అంటే అది స్థిరంగా శాశ్వతంగా వచ్చిన మార్పు కాదు, ఏదో ఆ కాసేపటికి. పిల్లలు కూడా చూడండి, దెబ్బగానే సెట్ అయిపోతారు. ఒక గంట, ఒక 2 గంటలు ఆ రోజు వరకు బాగుంటారండి. మళ్ళా తెల్లవారి మరలా అవే పనులు, మరలా అవే మాటలు, మరలా అవే కార్యక్రమాలు, మరలా దెబ్బేశారు అనుకోండి ఒకటి, మళ్ళీ సెట్ అయిపోతారు. ఏమంటే అంటే వాడు ఆ కాసేపటి కోసం వాడు నటిస్తున్నాడా? గొప్ప నటుడు ఏంటి, చిన్నప్పటి నుంచే నటించే అలవాటు. చిన్నప్పుడే ఇంత నటన అయితే వాడు పెద్ద అయితే ఇంకెంతగా నటిస్తాడు. పిల్లలండి, నిజంగా ఇశ్రాయేలు కూడా గొప్ప నటులు కదండి వాళ్ళు. ఒకవైపు సంహరిస్తుంటే అమ్మో దేవుడు ఆయనే మాకు ఆశ్రయదుర్గం, ఆయనే మాకు గొప్పవాడు, ఆయనే మా వెనకున్నవాడు, అమ్మో భయపడిపోతాం అన్నట్టుగా ఉన్నారట. కానీ ఆ తర్వాత చూడండి, దేవుడు అంటున్నాడు, ఆయనను వారి హృదయం మాత్రం ఆయనలో స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, నోటి మాటతో అంతే, హృదయపూర్వకంగా కాదు. నువ్వు దేవునికి భయపడాలి, దేవుని ప్రేమించాలి. ఎలా? మాటలతో కాదు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ తండ్రి అయిన దేవునికి నువ్వు లోపడాలి, ఆరాధించాలి అన్న మాట. కానీ వీళ్ళేం చేస్తున్నారట? కేవలము నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. దేవుడా, నువ్వంటే మాకు చాలా భక్తి, నువ్వంటే మాకు చాలా భయం, అమ్మో తప్పు చేయు, ఇక్కడ నుంచి బాగుంటాం, బుద్ధిగా ఉంటాం, తలదించుకుంటాం. ఏమండి, ఇవన్నీ కేవలం నోటి మాటలేనట. ఏమన్నా ఒక విషయం గుర్తు చేసుకోండి, ఇది ఇంకా దేవుడికి కోపం పుట్టించేది. ఇది ఇంకా కోపం. ఎందుకు తెలుసా? దేవుడు నటిస్తే అస్సలు సహించడు. మరలా చెప్తున్నాను, నటించేవాడిని దేవుడు అస్సలు సహించడు. ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారా? నటిస్తున్నారా? క్రైస్తవుడు అను బోర్డు మెడలో వేసుకున్నారు. క్రైస్తవుడులను చెప్పుకుంటూ నిజంగా క్రైస్తవుడులా బ్రతుకుతున్నారా? క్రైస్తవులను చెప్పుకుంటూ అన్యుల కంటే కూడా దిగజారిపోయారా? చెప్పండి. ఏంటి కక్షలు, ఏంటి పగలు, ఏంటి ప్రతీకారాలు, ఏట మాటలు, ఏట చూపులు, ఏట నడత, ఏమిట ప్రవర్తన? క్రైస్తవుడా ఇలానైనా ఉంటాడు? ఇవేనా మాటలు, ఇవేనా చూపులు, ఇవేనా చేతలు? అంటే ఆదివారం వచ్చేటప్పటికే బైబిల్ సంఖ్యన పెట్టుకొని ఏదో గొప్ప భక్తుల్లా 1 గంట 2 గంటలు దేవాలయానికి వెళ్ళి ఏంటి బిల్డప్? ఎవరైనా మాయ చేయటానికి, ఎవరైనా మోసం చేయటానికి? ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. ఎక్కడండి యథార్థత?
ఎక్కడండి భయం, ఎక్కడండి భక్తి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంత వేషధారణతో కూడుకున్న భక్తి అండి. దేవుడు దీన్ని భరించలేడు. అందుకే ఇశ్రాయేలీలలో దేవుడు ఎప్పుడు ఆయన 40 ఏళ్ళు ఆయన కోపంగానే ఉన్నాడు. రాత్రి చదువుకున్నారు కదండి. మళ్ళీ ఒక్కసారి ఆ మాట దగ్గరికి రండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ప్రియులారా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. విని కోపము పుట్టించిన వారు ఎవరు? విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన అందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. వాళ్ళ ప్రయాణ కాలమే 40 ఏండ్లు. ఏమండి? వారి ప్రయాణ సంవత్సరాలే 40 సంవత్సరాలే. ఏంటి ఈ 40 ఏండ్లలో ఆయనకు కోపమే పుట్టించారా? ఆయన్ను ఆనందపడిన రోజు లేదా? సంతోషపడిన రోజు లేదా? దేవుడు సుఖపడిన రోజు లేదా వారి విషయంలో? లేదటండి. 40 ఏండ్లు ఆయన కోపగించుకున్నాడు. 40 ఏండ్లు ఆయన ఆవేశపడ్డాడు. ఎందుకు? నటన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవైపు ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు, మరోవైపు దేవుని కోపాన్ని కల్లారా చూసి కూడా తమ బ్రతుకుల్లో మార్చుకొనని జాతిగా ఇశ్రాయేలీలు మన చరిత్రలో కనబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కోసం రాత్రి చెప్పాను, వారి గురించి ఆలోచిస్తున్న నీకు బోధ కలగాలి అన్నాడు. వారి గురించి వింటున్న నీకు బుద్ధి రావాలి అన్నాడు. ఈ 2 దినాలుగా, ఈ 3 దినాలుగా మీరు వింటున్నారు, దేవుని ప్రేమను మీరు వింటున్నారు. అదే సమయంలో దేవుని కోపాన్ని కూడా మీరు వింటున్నారే. ప్రేమను పట్టైనా మీ జీవితాలు మారాలి, లేదా ఆయన కోపాన్ని చూసైనా మీ బ్రతుకును మార్చుకోవాలి. ప్రేమతో చెబితే వింటావా? అయితే విను, ఆయన ప్రేమను చెప్పాం కదా. లేదండి ప్రేమ నాకు ఎక్కదండి, అలా అయితే ఆయన ఆవేశాన్ని కూడా నువ్వు విందువు, కానీ ఆయన కోపాన్ని కూడా నువ్వు వింటున్నావు ఆల్రెడీ. ఏంటండి? ఆహారము నోటిలో ఉండగానే ఈ కడుపులోకి వెళ్ళిన తర్వాత, అరిగిన తర్వాత లేదు, ముద్ద వాడి కడుపులో పడటానికి వీల్లేదనుకున్నాడు. ఇదేంటండి చావు? ఏంటి మరి ఎంత భయంకరంగా చంపాలా? భోజనం పెట్టి మరీ చంపుతాడండి దేవుడు. భోజనం పెట్టి. ఇదేంటండి? ఇదేం దేవుడు అండి ఇలా ఉన్నాడు? పెట్టకుండా చంపొచ్చు కదా. లేదు, పెట్టి చంపుతాను రా మిమ్మల్ని. భోజనం పెట్టి మరీ చంపుతాను. మీరు భోజనం ముందు కూర్చోవాలి. కూర్చునే ముందు మీరు ఏమనుకుంటారు? ఆశపడతారు కదా. ఏమని ఆశపడతారు? అమ్మయ్య మంచి భోజనం కళ్ళ ముందు ఉంది, చక్కగా తింటారా, ఎంతో ఆశతో కూర్చుంటారు. మీ ఆశ తీరొద్దు. మీ ఆశ తీరడానికి వీల్లేదు. భోజనాన్ని చూసినప్పుడు తినాలన్న కోరిక, గిన్నెలోకి వచ్చిన తర్వాత ఇంకేముంది అనుకుంటావు, ముద్ద కలుపుతున్నప్పుడు ఆకలి తీరింది అనుకుంటావు, కానీ ఆ ముద్దే నీకు ఆఖరి ముద్ద అవుతుంది. అదే నీకు చివరి ముద్దిక. నువ్వు ఉండవు. దేవుడు కోపం ఎంత ప్రేమించాడో చెప్పాడు కదా. ఐగుప్తు నుంచి వారు ప్రయాణమైనది మొదలుకొని ప్రయాణానికి ముందే వారిని విడిపించడానికి, వారిని బయటికి తీసుకురావడానికి ఐగుప్తీయుల మీద దేవుడు పంపిన తెగుళ్ళు వీరి కోసం ఆయన చేసిన అద్భుతాలు అన్ని చూసి కూడా మారలేదు. ఆయన ఇస్తున్న శిక్షలు చూసి కూడా బ్రతుకును మార్చుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఒకవైపు ఇశ్రాయేలీలలో దేవుడు చూపించింది. కాబట్టి ఇలా ఉంటే ఎంత దారుణానికి వాళ్ళు ఉడికట్టారో తెలుసా ఇశ్రాయేలీలు. ఏమంటే ఇక్కడే కాదండి, వారి చరిత్ర అంతా మీరు చూడండి. దేవుడి మీదకి తిరుగుబాటు. ఒక సందర్భంలో దేవుడు ఎంత బాధతో, ఆవేదంతో వాళ్ళ గురించి మాట్లాడతాడో. ఏమన్నా ఒక మాట ఈ సందర్భంలో మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు ప్రియులారా. యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం? వీరి కోసమే, ఈ జనాంగం కోసమే. ఆకాశమా ఆలకించు, నీకే చెప్తున్నాను. భూమి చెవియకు, నువ్వు కూడా విను. ఎందుకు? మీ మధ్యనే కదా నా పిల్లలను పెంచాను. మీ మధ్యనే కదా నా పిల్లల కోసం నేను పని చేశాను, కష్టపడ్డాను.
వారి మీద నేను ఎంత ప్రేమను చూపించానో అందుకు ప్రత్యక్ష సాక్షులు మీరే. నేను పిల్లలను ఇశ్రాయేలును పెంచాను, గొప్పవారినిగా చేశాను. కానీ గొప్పవారినిగా చేసినందుకు వారు ఈ రోజు నాకు చేసినది ఏంటో తెలుసా? వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎత్తునయం దాని కామాంత దాన్ని పెంచేవాడు, దాన్ని పోషించేవాడిని ఎరుగుతుంది. గాడిద తన సొంత వాడిని దొడ్డిని ఎరుగుతుంది. కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు, వారు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. ఏంటండి ఏమండి ఇవి? ఏమన్నా డిగ్రీలు అండి ఇవన్నీ? ఏమైనా బిరుదులు అనుకుంటున్నారా ఇవన్నీ? ఈ బిరుదులు అండి ఇవి? ఇవే డిగ్రీలు అండి. ఏమన్నా దేవుడు కడుపు మండిందండి. దేవుడు కడుపు మండి మాట్లాడుతున్న మాటలు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే ఇన్ని అనాలంటే వారి కోసం అంత చేశాడు గనుక. ఒక తల్లి తన మీదకు తిరగబడిన కొడుకు విషయంలో కడుపు మండి ఎన్ని మాటలు అంటుందండి, ఎన్ని మాటలు. కడుపులో పడినప్పటి నుంచి, ఒరే నువ్వు ఈ స్థితికి వచ్చేంత వరకు నీ కోసం ఎన్ని చేశావురా, కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావురా? నీ కోసం నేను చేసినది ఏంటి, నువ్వు మా విషయంలో ప్రవర్తిస్తున్నది ఏంటి అని కడుపు మంటతో ఒక తల్లి తన కన్న కొడుకునైనా కూతురునైనా ఎన్ని మాటలు. ఇశ్రాయేలు కోసం కూడా దేవుడు అదేనండి, ఎంతో చేస్తే ఆయన మీదకి తిరుగుబడ్డారు. దేవుడు ఏం చేయాలి చెప్పండి? అలాంటి వారిని శిక్షించాడు. ఇశ్రాయేలు శిక్షించేశాడు. ఆ రోజు మోషే నాయకత్వంలో ఉన్నవారు 6 లక్షలుగా బయలుదేరితే 2 మాత్రమే కనానికి వెళితే మిగతా వారంతా ఏమయ్యారు అన్నప్పుడు అందరినీ కూడా అరణ్యంలో చంపేశాడు. ఏమంటే ఆ తర్వాత వారి నుంచి వచ్చిన జనాంగం, ఎందరో ప్రవక్తలు పంపించాడు దేవుడు, ఎందరో న్యాయాధిపతులు పంపాడు, ఎందరో రాజులు పంపాడు. అయినా మారారా? మారలేదు. విన్నారు, కానీ ఎవరు మారలేదండి. విన్నారంటే విన్నారు. అప్పుడు మరలా దేవుడు ఏం చేశాడు? ఏమంటే చంపుతున్నాడు, ఎవడు వారి మీదకి అన్ని జనులు రప్పిస్తున్నాడు, ఎవడు వారు వీళ్ళని తీసుకుని అన్ని జనుల చేతికి అప్పగించేశాడు, బానిసత్వంలోకి పంపించాడు, చెరలోనికి పంపించాడు, మరలా విడిపించాడు. మారామనగానే మరలా అదే బ్రతుకు, అదే తీరు, మరలా తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటంటే పాత నిబంధన చరిత్ర అంతా చూస్తుంటే చూడండి, ఎంతమందిని పంపాలంటే ఎందరిని పంపినా ఈ ప్రపంచం మారుతుంది. ఎంతమందిని పంపితే మారుతుంది చెప్పండి? ఏం చేస్తే మారుతుంది చెప్పండి? ఆఖరిగా ఆయన పంపిన తన కుమారుడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పరలోకమందున్న కన్న తండ్రి పంపగా వచ్చినవాడు. మర్చిపోకూడదు, తండ్రి పంపగా వచ్చినవాడు. ప్రవక్తలు ఎలా పంపించాడో, న్యాయాధిపతులు ఎలా పంపాడో, ఆ రోజున జనాంగాన్ని కాపాడుకోవటానికి ప్రవక్తలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజున ప్రజలను కాపాడుకోవటానికి న్యాయాధిపతులు పంపాడు. ఆఖరిగా తను పంపిన తన కుమారుడు యేసుక్రీస్తు. ఏమండి, ఆ రోజు ముందుగా వచ్చిన వాళ్ళంతా కేవలం ఒక ఇశ్రాయేలీల కొరకు వచ్చిన వారుగా మనకు కనబడుతున్నా, యేసుక్రీస్తు వచ్చింది మాత్రం ఒక ప్రాంతం, ఒక తెగవో, ఒక జాతి కోసం మాత్రం ఆయన కాదండి. ప్రపంచ ప్రజలందరి కొరకు దేవుడు పంపక వచ్చిన ఏమంటే ప్రపంచ బంధువు ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. కొందరికి కాదట, ఆయన అందరి బంధువు, అందరికీ ప్రభువు, అందరి కొరకు వచ్చిన వాడు. ఎందుకంటే పరలోకమందున కన్న తండ్రి కోరిక ఏంటో తెలుసా అండి? ఒకరు రక్షింపబడాలని కాదు, ఏమంటే ఒక దేశంలో ఉన్నవారు రక్షింపబడాలని కాదు, ఒక జాతిలో ఉన్నవారు రక్షింపబడాలని కాదు, మనుషులందరూ రక్షణ పొందాలి. అదే కదండి కన్న తండ్రి కోరిక. ఎవడో నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. అంటే దేవుడికి అందరూ కావాలా? అందరూ కావాలి. అందరి కొరకు ఆయన చివరగా పంపిన యేసు రక్షకుడు, లోక రక్షకుడు పంపించాడు.
వచ్చాడు మహానుభావుడు యేసు. ఎవడు ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన భూమి మీదికి రంగప్రవేశం చేశాడో మీకు తెలుసు కదా. మరియ గర్భంతో ఉండి ఎవడే ఎంతో దూరంగా మరి ఎక్కడో ఉన్నటువంటి బెత్లెహేముకు, ఆ బెత్లెహేముకు వెళ్ళేటప్పటికే ప్రసవ దినాలు ఉండటం, ప్రభు పుట్టటం, ఆ తర్వాత సత్రానికి వెళ్ళటం, చోటు లేకపోవటం, ఆ పుట్టిన మహానుభావుడు ప్రపంచం కొరకు వచ్చిన ప్రపంచ రక్షకుడు యేసు స్వామికి స్థలము లేక పశువుల తొట్టిలో పరుండబెట్టబడటం. నీ కొరకు, నా కొరకు, ప్రపంచ ప్రజలందరి కొరకు దేవుడు పంపగా వచ్చిన ప్రభువు క్రీస్తు రక్షకుడు ఆయన పుట్టుకలో ఎక్కడ పరుండబెట్టబడ్డాడన్నప్పుడు ఒక తొట్టిలో, ఒక పశువుల తొట్టిలో. ఏమండి, అంత దీనస్థితి ప్రపంచంలో ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి కలిగిందంటే అంత దీనస్థితి. మీరు ఎక్కడ పుట్టారు? ఇంట్లో. మీరు ఎక్కడ పుట్టారు? హాస్పిటల్లో. కానీ ప్రభు ఎక్కడో తెలియదు. కానీ పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో మాత్రం ఆయన పరుండబెట్టబడ్డాడు. ఆ తర్వాత మరలా ఆ పసిబిడ్డని ప్రభు ఏమంటే శిశువుగా ఉన్న ఆయనను తీసుకొని మరలా దూత రావటం. ఇదిగో వాడు హేరోదు చంపాలనుకుంటున్నాడు, మరలా ఐగుప్తుకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏంటంటే మరలా శిశువుని ఎత్తుకొని మరియ యోసేపులు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవటం. ఒక సామాన్యమైన ఒంటరిగా కుటుంబంలో కుటుంబానికి తోడుగా ఉంటూ 12వ ఏట అప్పటికే దేవుడి యందు వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడుగా, ఆశ కలిగిన వాడుగా తండ్రి పడవ మీద వచ్చానన్న ఆ ఆలోచన, ఆ జ్ఞాపకాల మధ్యలో పెట్టుకున్నవాడుగా 12వ ఏట యెరూషలేము దేవాలయానికి వెళ్ళి శాస్త్ర పరిశీలన మధ్య కూర్చుండి ఆయన మనిషి వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులు మరలా వచ్చినప్పుడు ప్రభు అన్న మాట ఏంటో మీకు తెలుసు. నేను నా తండ్రి పడవ మీద ఉండాలని మీకు తెలియదా? అమ్మా, నేను కారణ జన్ముణ్ణి, నేను ఒక కారణంతో వచ్చిన వాడను. ఏంటా కారణం? లోక కళ్యాణం, లోకానికి రక్షణ. అందుకు నేను వచ్చానమ్మా, ఆ పనిని ప్రారంభించానమ్మా. ఇప్పుడు ఆ యజ్ఞం ఆరంభమైంది. లోకం కోసం, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడటం కోసం కన్న తండ్రి నన్ను పంపాడు. నా తండ్రికి నేనంటే చాలా ఇష్టం. పరలోకపు తండ్రికి నేనంటే చాలా ఇష్టం. ఆయనే అన్నాడు కదండి, తండ్రి చెప్పాడు కదా ప్రభు అంటే ఎంత ఇష్టమో తండ్రి చెప్పాడే మత్తయి 3:16లో. ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఈయనే నా ప్రియమైన కుమారుడు. యేసుక్రీస్తును చూపించి ఆ తండ్రి అంటున్న మాట, యేసు అంటే నాకు చాలా ఇష్టం, యేసు నాకు ప్రియుడు, యేసు నాకు ప్రియుడు అని యేసు కొరకు ఎంత గొప్ప మాట అన్నాడు. నా ప్రియుడు అన్నాడు. అంటే తండ్రికి ప్రియుడుగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు తొట్టిలో పరుండబెట్టబడుతున్నప్పుడు ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. సామాన్యమైన ఒంటరి కుటుంబంలో పని చేసుకుంటూ ఉంటున్న ఆ యేసును చూస్తున్న ఆ పరలోకమందున కన్న తండ్రి ఆయన మనసు ఎంత బాధగా ఉంటుంది. 30వ ఏట బోధ ప్రారంభించాడు. 30వ ఏట బోధ ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు వస్తున్న కష్టాలను చూసి కన్న తండ్రి మనసు ఎంతగా చెలించిపోయి ఉంటుందో, ఎంత చెలించిపోయి ఉంటుంది మీరు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. అయ్యో, ప్రపంచం కోసం ప్రజలందరూ, తమ్ములందరూ పాపం చేసి పాపముతో మరణించి భయంకరమైన పాతాళ గుండానికి వెళ్ళిపోతున్నారు. నా తమ్ములను కాపాడుతాను, నా తండ్రికి ఆనందాన్ని కలిగిస్తాను అని తండ్రి సెలవు మేరకు ఈ భూమి మీదకి వచ్చిన యేసు ఆయన్ని అర్థం చేసుకోకుండా ఆయనకి పిచ్చి పట్టిందని, తిండిపోతాని, త్రాగపోతాని, దయ్యం పట్టిన వాడని, దయ్యాల గతిపోతాని, అయ్యో నా కుమారుడి మీద ఇన్ని నిందలా అని ఏమంటే ప్రభువుని నిందలు వేస్తున్నప్పుడు, అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు, చంపడానికి కుట్ర చేస్తున్నప్పుడు పరలోకంలో కన్న తండ్రి ఆయన ఆవేశాన్ని ఎంతగా ఆపుకున్నాడు అర్థమవ్వాలి. ఏమంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఆ రోజు కాలంలో మీకు తెలుసండి చరిత్ర. ఆఖరికి శిలువకు వెళుతున్న వేళ
శిలువలో అత్యంత దారుణంగా ఆయన చంపుతున్న వేళ కన్న తండ్రి ఎలా భరించాడండి దాన్ని? ఎలా భరించాడు? ఏ తండ్రైనా తన కన్న కొడుకుకి యేసుకు పడిన శిక్ష పడుతుంటే ఏ తండ్రైనా తట్టుకోగలడండి? చెప్పండి. తల మీద ముళ్ళ కిరీటం, కొరడాలతో దెబ్బలు, ముఖం మీద ఉమ్మి వేతలు, వీపు మీద మోయలేని శిలవమ్రా, పిడిగుత్తులతో యెరూషలేము వీధుల గుండా నడిపిస్తూ హేళన చేస్తూ గొలగతా కొండపైకి తీసుకొని వెళ్ళి శిలువ మీద పడుకోబెట్టి కాళ్ళ చేతుల్లో మేకులు దించి ప్రక్కలో బల్లెపు పోటు ఆయన వేసుకున్న వస్త్రాన్ని కూడా ఆఖరికి చీటీలు వేసుకుంటున్నారా? ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా పరలోకపు కన్న తండ్రి భరించాడు. ఎందుకంటే ఆయన మరణం ఈ ప్రపంచానికి రక్షణ. అయినా తను ప్రేమించిన ప్రియుడైన యేసుక్రీస్తుకు ఎంత జరుగుతుంటే ఏమండి ఎలా ఓర్చుకోగలిగాడండి? ఎలా భరించగలిగాడండి తండ్రి? కారణం వెనక నువ్వు నేను మనం ఉన్నాం. మనల్ని చూశాడు. ఒకవేళ యేసు అలా మరణించకపోతే నువ్వు నేను మనమంతా ఏమైపోవాలి అని మన కోసం తన కన్న కొడుకు ప్రియుడుగా యేసుకు అంత జరుగుతున్నా తండ్రి తలదించుకున్నాడు, బిగపట్టుకున్నాడు. ఎంత జరిగింది తన కొడుకుకు తన కళ్ళ ముందు. ఎందుకంటే నోరు తెరవలేదు? ఎందుకంటే ఆయన మాట్లాడలేదు? ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు? దాని వెనక ప్రేమ అండి. ఎవరి మీద ప్రేమలో తెలుసా? నీ మీద, నా మీద, ప్రపంచ ప్రజలందరి మీద ఉన్న ప్రేమతో యేసు తను ప్రేమించిన ప్రియుడికి అంత జరుగుతున్నా తను చాలా తన కోపాన్ని అణుచుకున్నాడు. తన కొడుకును విడిపించుకోవటం పెద్ద పని కాదు. యేసు అప్పటికి చెప్పాడు, ఒకవేళ నన్ను విడిపించడానికి మీరే పని చేస్తారండి గవర్నర్గా. నేను గాని ఒక్క మాట నా తండ్రికి చెప్పానా 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువగా దిగిపోతారు. నన్ను వాళ్ళు కాపాడతారు. నువ్వు నన్ను విడిపిస్తావా? ఏమండి అంటే యేసు ఒక్క మాట తండ్రికి చెబితే సైన్యాలు దిగిపోతాయి, అస్తవ్యస్తమైపోతుంది అక్కడ ప్రపంచం అంతా, పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఇతను మౌనంగా ఉన్నాడు, అక్కడ తండ్రి కూడా మౌనంగా ఉన్నాడు. ఇతని మౌనం వెనక కానీ, ఆ కన్న తండ్రి మౌనం వెనక కానీ దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా? నిన్ను కాపాడుకోవాలని, మనలందరినీ కాపాడాలని. మనలందరినీ కాపాడుకోవడానికి మనందరి ప్రేమ, మన పట్ల తనకున్న ప్రేమను యేసుక్రీస్తు బలిపర తండ్రి చూపించాడు. ఒక్క మాట ఈ సమయంలో చూద్దామండి బైబిల్లో. ఇప్పుడు ఎంత విన్నారా? ఒక మాట బైబిల్లో చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మంచి మాట. ప్రేమ కొరకు యోహాను గారు మాట్లాడుతున్న మాట అండి. 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8లో దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా దేవుని ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఏముందండి, మేము జీవిస్తున్నాం కదా అనుకోవచ్చు. ఇదా జీవితం? మేము బాగానే జీవిస్తున్నామండి, ప్రభు లేకపోయినా, ప్రభు నమ్మకపోయినా నువ్వు అనుకుంటావేమో. జీవితం అంటే ఇదా? జీవం అంటే ఇదా? ఇది అనుకోకుండా ఆయన, ఇది ఆవిరి వంటిది. ఇది ఒక జీవితమా? ఇది ఒక జీవమా? దీని తర్వాత ఉందయ్యా అసలు జీవితం. అసలు జీవితం తర్వాత ఉంది. అది శాశ్వతమైనది. ఇది ఎప్పుడు పేలిపోతుందో తెలియదు, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఈ జీవితం పేలిపోయే ఈ జీవితాన్ని చూచి ఇది జీవితం అనుకోని అసలు జీవితాన్ని మర్చిపోతున్నావా? ఏమండి, నీవు నేను మనమంతా మనము జీవించినట్లు ఏమండి, మనము దేవుని వలన జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన
ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇశ్రాయేలులకి ఎన్నో చేశాడు, మాకేం చేశాడు నువ్వంటావా? నీ కొరకు తన కొడుకునే బలిచ్చాడు. తెలుసా? ఇశ్రాయేలులకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడండి, మాకేముందండి అంటావా? వారికి బండ నుంచి నీళ్ళు వచ్చాయండి, మాకేమొచ్చాయంటావా? బండ నుంచి నీళ్లు తిన్నారు, చచ్చారు. ఆకాశం నుంచి వచ్చిన ఆహారాలు తిన్నారు, చచ్చారు. కానీ యేసును పంపాడు నీకోసం. ఆ యేసును నమ్మిన నీవు ఎప్పటికీ చావవు. తెలుసా? నా మాటలు విని నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ప్రభు చెప్పిన మాట, ప్రియమైన దేవుని పిల్లారా, యేసు చెప్పిన మాట. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ ప్రత్యక్షపరచబడిన దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? ఏ రూపంలో ప్రత్యక్షమైంది దేవుని ప్రేమ? యేసు రూపంలో, యేసుక్రీస్తు రూపంలో. తర్వాత మాట చూడండి, మనము దేవుని ప్రేమించి తిమని కాదు, తానే మనలను ప్రేమించి. నువ్వు ప్రేమించావని కాదయ్యా, నీకెక్కడుందయ్యా దేవుడి మీద ప్రేమ? దేవుడి మీద నీకు ప్రేమ ఉందా? దేవుడి మీద నీకు ప్రేమ ఉంటే మనిషిని చంపుతావా? దేవుడి మీద నీకు ప్రేమ ఉంటే మనిషిని హింసిస్తావా? దేవుడి మీద నీకు ప్రేమ ఉంటే ఎందుకయ్యా విడగొడతావు మనుషులను? ఎందుకయ్యా మనుషుల మనసులను పాడు చేస్తున్నావు? ఎందుకయ్యా మనుషుల మనసులను విరిచేస్తున్నావు? నీకు దేవుడి మీద ప్రేమ ఉందా? నా గురించి నీకు చెప్పి, నీ గురించి నాకు చెప్పి, మన ఇద్దరి మధ్య ప్రేమలు లేకుండగా, నా గురించి నీలో విష బీజాలు, నీ గురించి నాలో విష బీజాలు నింపి, ఏమంటే దేవుని ప్రేమిస్తున్నాను చెబుతున్నా ఇతనిలో దేవుని ప్రేమ ఉందా? మీరు చెప్పండి. ప్రేమ కలిగిన వాడా? ప్రేమ కలిగిన వాడు చేసే పని అది. ఏమంటున్నాడు? మనము దేవుని ప్రేమించటమని కాదు. ఏమంటున్నాడు? తానే మనలను ప్రేమించి ఏం చేశాడు? మరి తాను మనల్ని ప్రేమించి తాను మన కోసం ఇంత సృష్టిని చేశాడు. పోనీ సృష్టి అంతా చేసినప్పుడు మేము ఎవరూ చూడలేదండి, అసలు ఆయన చేశాడు లేదో అని ఒక నువ్వు అనుకుంటే, ఈ సృష్టిలో నిన్ను కాపాడుకోవటానికి, నిన్ను రక్షించడానికి తన కొడుకును పంపించాడు కదా. తన కొడుకును నీ కొరకు బలిచ్చాడు కదా. దీనికి సాక్ష్యాలు ఉన్నాయి కదా. దీనికి సజీవ సాక్ష్యాలుగా ఎన్నో కనబడుతున్నాయి కదా. ఆ యేసును బట్టైనా నమ్మవా తండ్రిని? ఆ యేసును బట్టైనా దేవుని తెలుసుకోవా? ఏమంటున్నాడండి? మన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ఉంది ప్రేమ. ఎందులో? యేసును పంపడములో. యేసును పంపడములో ఏంటి ప్రేమ? నీ పాప ప్రాయశ్చిత్తం, నీ పాపాల ప్రక్షాళన. నీ పాప ప్రక్షాళన జరగకపోతే నీకు పరలోకం లేదు, మర్చిపోకూడదు. నీవు పరలోకం వెళ్ళాలి అంటే నీ పాపం పోవాలి. నీ పాపం పోవాలంటే యేసును నమ్మాలి. కాబట్టి యేసును పంపింది నిన్ను కాపాడుకోవటానికైతే, యేసును చంపుకుంది నిన్ను బ్రతికించుకోవడానికైతే, యేసు వచ్చి 2000 సంవత్సరాలు అయినా యేసు పైన నోటికొచ్చినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా చెప్పి? ఇప్పుడు నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు నీ కోసం. నీ కొరకు ప్రాణం పెట్టిన మహానుభావుడు యేసుక్రీస్తు కోసం తప్పుగా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? ఆయన కోసం తప్పుడుగా వ్రాయటానికి నీకు మనసు ఎలా వచ్చింది? నిన్ను పరలోకానికి నడిపించడానికి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆ మహానుభావుడు కోసం నువ్వు తప్పుగా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? నువ్వు మనిషివా? ఈ విషయంలో దేవుడు నిన్ను ఏం చెయ్యాలో చెప్పి. ఇప్పుడు ఇంత సృష్టిని చేస్తే, ఇంత ప్రకృతిని చేస్తే, ఆయన కలిగించిన సృష్టిని, ఆయన కష్టాన్ని తేరగా అనుభవించి ఆయన కొరకు బ్రతకనందుకే పాత నిబంధన చరిత్రలో ఇశ్రాయేలులను ఏ ఒక్కడిని కూడా బ్రతకనివ్వకుండా చంపాడే. ఆయన కష్టాన్ని అనుభవించి ఆయన జ్ఞాపకం చేసుకోనందుకే వారి మీద అంత కోపాన్ని చూపిస్తే, తన కొడుకు వచ్చిన తర్వాత, తన కొడుకును నీ కొరకు చంపుకున్న తర్వాత కూడా నువ్వు వినకపోతే, ఆయన మాట నీవు మారకపోతే, అంగీకరించకపోతే
నిన్ను ఏం చెయ్యాలో చెప్పు. ఇప్పుడు నీ మీద ఎంత కోపంతో ఉంటాడు తండ్రి, ఎంత కోపం. అవునండి, యేసు వచ్చింది మనల్ని విడిపించడానికి, పాపం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు అయినను అన్నాడు. ఏమైనను? మొదటి వచనం చూడండి, మొదటి వచనం 2వ అధ్యాయం మొదటి వచనంలో, మీ అపరాధముల చేతను మీరు మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధాలతో పాపాలతో మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు పాపములో అపరాధాలతో బ్రతుకుతూ చచ్చిన వారై ఉండగా మిమ్మును బ్రతికించుకోవడం కొరకు తన కుమారుని పంపి తన కుమారుణ్ణి బలి తీసుకున్నాడే మీకోసం. నాయన ఎందుకురా తండ్రి, నేను వెళతాను తండ్రి, ఇదిగో వీళ్ళ కోసమే కదా నన్ను ఏర్పాటు చేసుకున్నావు. జగత్తు పుట్టక ముందు నా ద్వారా ఈ ప్రపంచం కాపాడబడాలని నువ్వు రాసుకున్నావు కదా, నేను వెళతాను. వెళ్ళు నాయన. వచ్చాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు మారకపోతే ఎలా? ఏమండి 4వ చూడండి. ఇప్పుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరికి ఎంత మంచి మాట అండి. ఎవరికి మన మీద కరుణ చూపించాడట తండ్రి, మన మీద ప్రేమ చూపించాడట. మన మీద ఏంటి ప్రేమ? మన మీద ఆయన చూపించిన ప్రేమ ఏంటి? ఇదిగో యేసుక్రీస్తు నీ కోసం పంపడం, నీ కొరకు పంపడం. ఆయన నీ కొరకు ఆ దెబ్బలు, నీ కొరకు అవమానాలు, నీ కొరకు ఆ నిందలు, నీ కొరకు ఆ ఉమ్మివేతలు, నీ కొరకు కాళ్ళలో చేతుల్లో మేకులు, నీ కొరకు తన ప్రాణం. ఎందుకు? నిన్ను కాపాడుకోవాలి, నిన్ను విడిపించుకోవాలి. అదే కదండి 8వ వచనం చూడండి. అదే అధ్యాయం 8వ వచనం చూడండి. ఏమంటున్నారు పౌలు గారు? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే, కనికరము కృప ప్రేమ చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఏమండి, ఇది దేవుని కృప. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు కదా, అంటే అర్థం చేసుకున్నావు అన్నమాట. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావు, దేవుని ప్రేమను తెలుసుకున్నావు. అమ్మో, నా తండ్రి నా కొరకు ఆలోచించి నన్ను కాపాడుకోవటానికి తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి నా పాపాల కోసం తన్ను సిలువలో చంపుకున్నాడని తెలుసుకొని ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడికి వచ్చిన నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ప్రేమను చూపించాడు. నిజమే, ప్రేమామయుడు అండి మన తండ్రి. నిజంగా చాలా ప్రేమమయుడు. ఎంత ప్రేమ అంటే, నువ్వు పాపములో ఉన్నా నిన్ను ప్రేమించి తన కుమారుని పంపి తన కుమారుని చంపుకున్నాడంటే నీ మీద ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. నిజంగా ప్రేమమయుడు. వచ్చావు కదా ప్రేమమయుడు దగ్గరికి, తెలుసుకున్నావు కదా ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతున్నావు? ఏమండి చెప్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం, మరో మాట, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చూడగలిగితే పౌలు గారి మాట అండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నీ పాపాల కొరకు ఆయన చనిపోయాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు మరలా పాపం చేస్తావా?
తప్పు చేస్తావా? మరలా పాప బ్రతుకులోకి వెళ్ళిపోతావా? తప్పు కదండి, చాలా తప్పు. ప్రేమల దేవుని పిల్లరా, క్రైస్తవుడుగా నువ్వు చేస్తున్నది చాలా తప్పు. దేవుడు అస్సలు భరించడు, సహించడు అన్నాడంట. దేవుడు దీన్ని అస్సలు తట్టుకోలేడు. నువ్వు ప్రభు యొద్దకు వచ్చావు అని అంటే ఒక మాటలో చెప్పనా, నువ్వు ఆయన చేతుల్లోనికి వచ్చావు, నువ్వు ఆయన చేతుల్లోనికి వచ్చేసావు. నిజమే తండ్రి, నా మీద నీకు చాలా ప్రేమ నాయన, తెలుసుకుంటాను తండ్రి, నా మీద నీకున్న ప్రేమ గొప్పది నాయన, నీ దగ్గరకు వచ్చేస్తాను అని వచ్చావు కదా. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు. ఆయన దగ్గరకు వచ్చావంటే నువ్వు చచ్చావని అర్థం. సరిగా లేకపోతే ఏమనుకుంటున్నారు? ఆయన దగ్గరకు వచ్చావు, సంతోషం. ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు సరిగా లేకపోతే చస్తావంటున్నాడు దేవుడు. పౌలు గారు ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30 నుంచి చూస్తుంటే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మీరు జీవము కలిగిన దేవుని దగ్గరకు వచ్చారు. క్రైస్తవుడా, ఎక్కడికి వచ్చావు? జీవం కలిగిన దేవుని చెంతకు నువ్వు వచ్చావు, ఆయన చేతిలోనికి వచ్చావు. ఆయన ఎలాంటి వాడు అంటున్నాడు? ఆయన భయంకరుడు. ప్రేమామయుడా, ప్రేమామయుడు. ప్రేమామయుడు గనక నీ కొరకు ప్రభువును పంపాడు. ప్రేమామయుడు గనక నువ్వు పుట్టక ముందే నీకు అవసరమైన వాటన్నిటిని ప్రకృతిలో పెట్టాడు. ప్రేమామయుడు గనకనే తల్లి గర్భంలో రాలిపోవలసిన నిన్ను కాపాడుకున్నాడు. ప్రేమామయుడు గనకనే నీ పాపాల కోసం తన కుమారుణ్ణి బలిచ్చాడు. ప్రేమ అంతవరకు. కానీ ఎప్పుడు అదే ప్రేమను చూపిస్తాడనుకుంటే పొరపడ్డావు. ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, ఆ ప్రేమను దుర్వినియోగం చేసుకుంటే, దేవుడికి ప్రేమ మాత్రమే తెలుసు అని అనుకుంటే అది నీ పొరపాటు అంటున్నాడు. ఆయనకున్న మరొక కోణం ఏంటంటే ఆయన భయంకరుడు అన్నాడు. ఇక్కడ భయంకరుడు. ఏం చేస్తాడండి? ఆ రోజు ఇశ్రాయేలీయులపై దేవుడు తన కోపం చూపించాడు. ఒకప్పుడు పాత నిబంధన చరిత్రను చూస్తుంటే ఆకాశపు తూములు విప్పాడట. 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన జలప్రలయాన్ని రప్పించి నోవా కుటుంబాన్ని తప్పించి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎలా జల సమాధి చేశాడో మీకు తెలుసు. పాపం, తప్పు చేశారు, మర్చిపోయారు సృష్టికర్తను. సొదొమ గొమొర్రా దగ్గరకు వస్తే ఆకాశం నుంచి నీళ్లు కాదు, ఈసారి అగ్నిగంధకాలు. అగ్ని కెలలు సొదొమ గొమొర్రా మీద పడుతున్నప్పుడు, వాళ్ళ అరుపులకు, వాళ్ళ కేకలకు, ఇళ్ళను తగలబడిపోతున్నప్పుడు, కాలిపోతున్నప్పుడు, శరీరాలన్నీ కూడా కట్టెల్లా కాలిపోతూ వాళ్ళు పెట్టిన ఆర్తనాదాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరనుకుంటున్నారు చేసింది? నువ్వు ప్రేమామయుడు అనుకుంటున్నావే, ఆ ప్రేమామయుడైన దేవుడే చేసింది అని. అగ్నిని కురిపించాడు. ఒకప్పుడు మోషే గారి మీదకి తిరుగుబాటు చేశారు. దాతాను, కోరాహు, దాతాను, అబీరాములు, 3 కుటుంబీకులు ఆయన నాయకత్వాన్ని ఎదిరించేశారు. మోషే నాయకత్వాన్ని. దేవుడు ఏర్పాటు చేసిన వాడు మోషే. దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు పోయి తిరుగుబాట. ఎవరా తిరుగుబాటు చేసింది అన్నప్పుడు 3. వారికి సంబంధించిన వాళ్ళందరూ తీసుకొని చేసేసేయండి, ఎందుకంటే వారిలో ఎవడున్న రేపొద్దున మళ్ళీ తిరుగుబాటు చేస్తాడు. అలాంటి వాడు ఎవరు ఉండడానికి వీల్లేదు. ప్రజలందరినీ సమావేశపరచండి, వీళ్ళందరూ ప్రత్యేకపరచండి. అందరూ చూస్తున్నారు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న నేల నెరవిడిచిందట. ఆ కుటుంబీకులను నేల మింగేసింది. ఎవరు చేశారు? ప్రేమామయుడు నా చేసింది. అవును, తన మాట విన్నంత వరకు ప్రేమ, తన మాటకు లోబడినంత వరకు ప్రేమ. తన మాట వినని రోజున తన మీదికి ఎదురు తిరిగితే, తనకు లోబడకపోతే, అదే ప్రేమామయుడైన దేవుడు నీ పట్ల భయంకరుడుగా మారతాడు. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే?
ఏమండి, కడుపులో గడ్డ తీసేసేవాడు, రోగాలు తీసేసేవాడు, ఉద్యోగం ఇచ్చేవాడు, పిల్లలు పుట్టించేవాడు అనుకుంటారా? అంతేనా? తేడా వస్తే నిన్ను లేపేవాడని కూడా నీకు తెలియాలి. నీ ప్రాణం తీసేసేవాడు. ఎంత కోపం అంటే ఆయనకు చెప్పాను కదా, ఏంటి ఆహారం ఇంకా నోటిలో పండ్ల సందులలో ఉండగానే ప్రాణాలు పోయాయట. ఎంత భయంకరుడు అండి ఆయన, చాలా భయంకరుడు. ఇప్పుడు వెళ్ళిపోతాడంటే అసలు కుదరదు. వచ్చేసావు రావడమే తప్ప పోవడం లేదు. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దేవుని చేతిలోకి వచ్చేసారా? జీవము గల దేవుని చేతిలోనికి మీరు వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ సరిగా లేకపోయినా తప్పదు, అలానే వదిలిపెట్టి వెళ్ళినా తప్పించుకోలేరు. ఎలానైనా శిక్ష తప్పదండి. ఏమండి, ఎంత మాట అంటున్నాడో మరో మాటగా చివరిగా వెళ్ళే ముందు. ఏమండి, హెబ్రీ పత్రిక, అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం ప్రియులారా, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఏమండి, 26 చూద్దామండి. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఒకప్పుడు భూమినే కంపింపచేశాను, భూమిని మాత్రమే కదిలించాను, దానికి వేలాది మంది కుప్పకూలిపోయారు. ఇప్పుడు భూమిని మాత్రమే కాదు, ఆకాశమును కూడా కంపింపజేతును అన్నాడండి. ఏమండి, ఆకాశము కూడా కంపించితే, ఆకాశములో నక్షత్రాలండి, ఒక్కో నక్షత్రం ఎంతండి? మనం ఉన్న భూమికి 100 రెట్లు, 14 ఏమండి 3 లక్షల రెట్ల. ఇదేంటండి? మనం ఉన్న ఈ భూమండలానికి కూడా లక్షల రెట్లు పెద్దవి. అంటే ఈ భూమి మీద ఒక నక్షత్రం పడితే భూమి కనపడదు. భూమే లేనప్పుడు నువ్వెక్కడ నేనెక్కడ చెప్పండి. ఇక ఇప్పుడు ఏం చేస్తాడట? భూమిని మాత్రమే కంపించాను గతంలో, ఈసారి భూమిని కాదు. తేడా వచ్చిందా? నువ్వు తిన్నగా లేవా? ఈసారి ఆకాశమునే కదిలిస్తాను, ఆకాశము నుంచి నక్షత్రాలు రాలుతాయి. నువ్వెక్కడికి? విషయం ఎక్కడా? భూమి పోతే విషయం ఎక్కడిక? దేవుడు తన కోపం చెప్తున్నాడండి. ఇంకేమన్నా చూడండి తర్వాత 28లో, అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఎప్పటికైనా మీ మనసును మార్చుకోండి అంటున్నాడు. అయ్యో తండ్రి, మా కోసం ఇంత చేసావా తండ్రి, మమ్మల్ని ఇంత ప్రేమించావా, మా పట్ల నీకు ఇంత ఆలోచన ఉందా అని ఆయన ప్రేమను అర్థం చేసుకున్న నువ్వు ఆయనకి ఇష్టడుగా బ్రతికే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీకు ప్రేమ అర్థం కాలేదా, అయితే ఆయన కోపమైన నీకు అర్థమై ఉండాలి కదా. అమ్మో తండ్రి, నీకు ఇంత కోపమా? అయ్యో నీకు ఎంత ఆవేశమా తండ్రి? ఏమంటే మనిషిగా నీకే మాత్రం ఆవేశం, నీకే మాత్రం కోపం. అప్పుడప్పుడు అంటుంటారు, నాకు కోపం వస్తే మనిషినే కాదండి అంటుంటారు. నీ కోపం వస్తే మనిషివి కదా, నా గురించి నీకు సరిగా తెలియదు అంటుంటారు. నీ గురించి ఆప్రాలు, నువ్వు దేవుడి గురించి నీకు అస్సలు తెలియదు. నీ కోపం వస్తే ఏం చేస్తావు? ఒకరు చంపుతావు, ఇద్దరు చంపుతావు, ఆ తర్వాత నువ్వు చేస్తావు. కానీ దేవుడు, ఆయన కోపం వస్తే 1000 లక్షల శవాలు. ఆయనకు కోపం వచ్చిందా? 750 కోట్ల మంది మనుషులను దేవుడు ఏమండి ఒక 1/2 నిమిషంలో దేవుడు అందరినీ కూడా శాశ్వతంగా నిద్రలో తీసుకెళ్ళిపోతాడు. దేవుడండి, అది దేవుడు ప్రేమ. మన దేవుడు ఉంటాడు ఇక్కడ. ఏమన్నా చూడండి ఆ మాట. ఏమండి, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. మన దేవుడు ఎవరట? ప్రేమామయుడు అని ఇక్కడ చెప్పలేదు. ఏమన్నాడు? దహించు అగ్ని. ప్రేమామయుడా? ప్రేమామయుడే. ప్రేమామయుడు మాత్రమే అనుకోకండి, మన దేవుడు దహించు అగ్ని. ఏమండి, దేవుడు దహించు అగ్ని. మీరేమిన్నారు ఇప్పటి వరకు? దేవుడు అంటే స్వస్థపరిచేవాడు
అదే కదండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆ మాట చూశారు. భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాను, ఆ మాటే చూశారు. నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడును, అవే కదా రేపు 31st నైట్ ఏ చర్చికల్లా ఇచ్చే వాగ్దానాలు. అవి చూసుకునే కదా మనం పొంగిపోతున్నాం, అవి చూసుకునే కదా మురిసిపోతున్నాం. ఆహా, నా జాతకం బాగుంది ఈ సంవత్సరం అనుకుంటాం. ఏమండి, వస్తుందా జాతకం చెప్పే రోజు? ఎవరు జాతకాలు బయటపడే రోజు? జాతకాలు ఎవరు అవి? ఆ వాగ్దానాలు నీవా? అవన్నీ ఎప్పుడో ఇశ్రాయేలులకు చెప్పినవంటే. అలా అందులో ఇవేమైనా ఉంటాయండి? ఇలాంటివి ఉంటాయండి? దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు అనేది ఎవరికైనా వచ్చిందండి ఇప్పటి వరకు? చెప్పండి. అసలు అలాంటి రాష్ట్రాలు అలాగే భయం. ఇంకోటి అసలు ఎక్కడున్నో తెలియదు వాళ్ళకు. ఏమంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం, ఎవరికైనా వచ్చిందా? అది ఇచ్చేవాడిని అడగండి, రెఫరెన్స్ ఎక్కడుంది? అది బైబిల్లో ఉందా బ్రదర్ అంటాడు. నాకు ఎప్పుడు కనపడలేదు బ్రదర్ అంటాడు. ఎందుకు? ఎప్పుడు నువ్వు ఆశీర్వాదాల దగ్గరే వెతుకుతున్నావు. కీర్తన సామెతలు తప్ప అసలు నీకు 66 పుస్తకాలు తెలుసా? డౌట్. ఏమండి, తప్పండి. అలాంటి వాటిని చూసుకొని అవే నిజం అనుకొని, ఇదే బైబిల్ అనుకొని, ఇదే క్రైస్తవ్యం అనుకొని, ఇదే జీవితం అనుకొని ఎంతమంది తమ జీవితాలను చాట్ని దండాన్ని అనుకుని నడిపించుకుంటున్నారో చెప్పండి. ఏమండి, మారాలండి. ఈ మాటలు వినేనా మీరు మారాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు కదండి. ఏమండి, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఇక్కడ నుంచి దేవునికి ఇష్టమైన సేవ చేద్దాం. ఎందుకు నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలి? ఆయన దహించు అగ్ని. రాత్రి చదువుకున్నాను ఒక మాట, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఇశ్రాయేలులో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరట. అందుకు దేవుడు ఏం చేశాడట? చంపి పడేశాడు, అందరిని చంపేశాడు. ఇప్పటికైనా దేవునికి ఇష్టంగా బ్రతకటానికి సిద్ధపడు. ఇన్ని మాటలు విన్న తర్వాత, ఇంత కష్టంతో, ఇంత ఖర్చుతో, ఇన్ని బాధలతో మీ కొరకు ఇంత కార్యక్రమాలు జరిగించిన వారు మీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్నారు. ఏమంటే మీ మీద ప్రేమతో కదండి ఇంత కార్యక్రమం చేశారు. వాళ్ళకి తెలుసండి దేవుడు ప్రేమామయుడు అని తెలుసు. సభలు పెట్టిన వాళ్ళకు దేవుడు దహించు అగ్ని అని కూడా తెలుసు. మరి ఎందుకంటే చేశారు? అమ్మో, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి మేము. దేవునికి ప్రీతికరమైన సేవ ఏంటి? ఇక ఇదే వాక్యం వినిపించటం. ఈ వాక్యం వినిపించడం వల్ల ఏం జరుగుతుంది? మా సోదర సోదరిమణులు కూడా దేవుడి గురించి తెలుసుకుంటారు. కనుక వారి బ్రతుకులు మారుతాయేమో, కొందరైనా మారతారేమో, కొందరైనా అర్థం చేసుకుంటారేమో అని మిమ్ముడు ప్రేమించి వారి కష్టాన్ని సభల కోసం పెట్టి 3 దినాలు ఈ మాటలు వినిపించారే. దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఈ మాటలు విన్న వారిలో ఏ ఒక్కడు సరిగా లేకపోయినా దేవుడు ఉతకటం ప్రారంభిస్తాడు. ఇక్కడ వదిలిపెట్టాడు, చచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టాడు. చివరిగా వెళ్ళే ముందు లూకా సువార్త 12వ అధ్యాయం 47లో తన యజమానుని చిత్తము ఎరిగియుండి సిద్ధపడక. ఏంటి యజమానుడు? ఎవరు? దేవుడు. యజమానుడి మీ ఆయన అనుకోకు. అమ్మా, అయ్యా, యజమానుడా అని కాలం దండం పెడతాను. ఆయన కాదు, నీకు ఆయనకు ఒక ఆయన ఉన్నాడు పైన, యజమానుడు. ఆయనని నీ లోకానికి పంపిన తండ్రి, నీ కొరకు సమస్తాన్ని కలిగించిన వాడు, ఆఖరికి తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును కూడా నీ కొరకు బలిచ్చిన ఆయన యజమాని. ఆయన కోసం చెప్తున్నాడు, తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి. ఇప్పుడు విన్నారు కదా మీరు, దేవునికి లోపడాలి విన్నారు కదా. ఆయన ఎంతో వినయ భయభక్తులతో ఆయనకి ఇష్టమైన సేవా కార్యక్రమం జరిగించాలని ఇప్పుడు మీరు విన్నారు కదా. అదే కదా ఆయన ఇష్టం, తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీరు సిద్ధపడాలి. అలా సిద్ధపడకపోతే, సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. ఈ అనేకమైన దెబ్బలు తప్పించుకోవాలి అని అనుకుంటే ఆయనకి ఇష్టమైన వారుగా బ్రతకండి. దేవుడు ప్రేమను ఆలోచించండి. ఒకవేళ దేవుడు ప్రేమ మీకు అర్థం కాకపోతే ఇంకా ఆయన కోపాన్నైనా చూడండి. ఎంత భయంకరమైన శిక్ష అండి. దేవుడు దహించు అగ్నిగా నిన్ను చనిపోయిన తర్వాత ఆత్మగా భయంకరమైన మండే అగ్నిగుండంలో వేస్తానన్నాడు. నిరంతరం శిక్ష. అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్ని ఆరదట, అలా నువ్వు చావు.
ఆ మంటలు చూస్తుంటే ఏమనిపిస్తుంటే, అయ్యో ఏంటండి ఈ మంటలు, ఏంటండి ఈ అగ్ని, ఆరిపోతే బాగుండు కదా అనుకుంటావు, కానీ ఆరిపోదు. పోనీ ఇంకొక రకంగా ఆలోచిస్తావు, ఏంటంటే నేను చచ్చిపోయినా బాగుండు కదా అనుకుంటావు, నువ్వు చావు. ఇదేంటండి, మంటలు ఆరవట, అలానే మనము చావమట. ఏంటంటే దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు. అవునండి, దేవుడు అంటే చాలా వెరైటీ, చిత్రాలు వాడండి మన దేవుడు. మామూలుగా వదిలిపెట్టాడండి ఎవరిని కూడా. ఇక్కడ ఎవరైనా కానీ చచ్చిపోగానే పోలేరా వదిలేద్దాం, చచ్చిపోయాడు కదా అనుకుంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా, చచ్చినా వదిలిపెట్టాడు. బొమ్మాలి టైప్ అనమాట. అర్థమైందా? చావుతో ఎవరైనా వదిలేస్తారు కదా, అయ్యో పోలేక వదిలేయండి, వాడి కర్మ చచ్చిపోయాడు ఇంకెందుకంటే వాడి గురించి అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, చచ్చిన తర్వాత కూడా నిన్ను విడిచిపెట్టక తీసుకెళ్లి పాతాళ గుండంలో వేసి ఎవడు శాశ్వత కాలంగా నిన్ను మంటల్లో వేధిస్తున్నాడంటే ఏంటండి దేవుడు కోపం. విన్నారు కదా ప్రేమ దేవుడిని పిల్లారా, మారాలి. జీవితంలో సగ జీవితం అయిపోయిందా, 30 ఏళ్ళ, 35, 40, 50, ఇంకెంతకాలం తెలియదు. ఇంకెంతకాలం బతుకుతారు, ఏం సాధిస్తారు, ఏం చేస్తారు, ఎంతకాలం కళ్ళ ముందుందో తెలియదు. కానీ వెళ్ళిన కాలం మాత్రం తెలుసు. ఆ కాలంలో దేవుడికి ఎలాగో ఉపయోగపడలేకపోయాం. ఇప్పటి వరకు దేవుడికి ఎంతో బాధ పెట్టాను, ఎంతో ఆవేదన కలిగించాను. కనీసం ఈ 3 దినాల సభలలో విన్న ఈ మాటల ద్వారానైనా రాబోయే కొద్ది కాలమైనా తండ్రిని సంతోషపెడతాను, రాబోయే భయంకరమైన శిక్షను తప్పించుకుంటాను అని ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఆ తర్వాత మీ బ్రతుకులో మరణం తర్వాత మంచి రోజులు మీరు చూస్తారు. మంచి భాగ్యం మరణం తర్వాత మీకు